విధంగా మా సెక్రటరీ కానీ మా సలహాదారుడు మాట్లాడిన విషయాలు వాస్తవమే. అది ముఖ్యంగా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ని ఏమో కోరుకుంటున్నామంటే మా ప్లంబర్ సభ్యులందరికీ ఇన్సూరెన్స్ చేయాలి, ఇంకోటి పనిముట్లు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇందిరమ్మ ఇండ్లది కూడా ఇండ్లు భూమి లేని వారికి భూమి ఇవ్వాలి, ఇల్లు లేని వారికి ఇండ్లు ఇవ్వాలని మంజూరు చేయాలని కోరుకుంటున్నాం. ఇంకో విషయము మాకు భవనము అందే ఉంటున్నాం, భవన స్థలం ఇప్పించాలని ఉన్న గవర్నమెంట్ను కోరుకుంటున్నాం. ఇప్పుడున్న కరీంనగర్ జిల్లా మంత్రి మన పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఒక 4 గుంటల స్థలం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇప్పుడు మేము చేసే కార్యక్రమాలు ఏవి ఉన్నా మాకు స్థలం లేదు, అద్దె భవనంలో ఉంటే చుట్టుపక్కల వాళ్ళకు ఇబ్బంది అవుతుందని కాల్ చేయాలని ఇంటి ఓనర్ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మాకు స్థలం కొరకు మా స్థలం ఇప్పించాలని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. నా పేరు కన్నం మల్లేశం, నంబరు జిల్లా అధ్యక్షుడిని. నా పేరు దాని అశోక్, ది కరీంనగర్ జిల్లా ప్లంబర్ కాంట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు, మరియు అలాగే సెక్రటరీ, క్యాషియర్ గారు, తోటి మిత్రులు, ప్లంబరు కార్మికులు అందరం కలిసి 77వ గణతంత్ర దినోత్సవం అంగరంగ వైభవంగా జెండా కార్యక్రమం జరుపుకున్నాము. మా ప్లంబర్లు ఇలాగే ఎల్లవేళలా కలిసి ఉండాలని కోరుకుంటూ, మంచిగా ఉండాలి, పనుల కాడ పనులు చేయాలి, ఎలాంటి ఆపదాపలు అంటే మంచి వర్క్ చేసుకుంటూ కస్టమర్లు కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎక్స్పీరియన్స్ ఉన్న అంటే కస్టమర్లు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే వర్క్ చేయాలని కోరుకుంటూ, అట్లే మా ప్లంబర్లకు కూడా చెప్తున్న ఒక విన్నపం ఎందుకంటే మంచి రేటు మాట్లాడుకొని మంచిగా వర్క్స్ చేసేయాలి, కస్టమర్లు ఇబ్బంది పెట్టద్దు. రేపు మనం వర్క్స్ మంచిగా పర్ఫెక్ట్ చేయకుంటే మన సంఘానికే చెడు పేరు వస్తుంది. ఇది ఒకటి మన ప్లంబర్లు అందరూ గమనించాలి. అలాగే ప్రతి ఒక్క ప్లంబరు కార్మికులు మనకు ఆల్రెడీ లేబరు ఆఫీస్ ద్వారా మనకి ఇన్సూరెన్స్ ఉంది, లేబర్ కార్డు తీసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. మళ్ళీ అలాగే ప్రతి అమావాస్య మనం మీటింగ్ ఉంటుంది అసోసియేషన్లో, ప్రతి సభ్యుడు అమావాస్య రోజు రావాలి, కలుసుకోవాలి, సాధక బాధకాలు తెలుసుకోవాలి. సంఘం తరఫున అంటే సంఘం ఎలాగా ఇంకేం జరుపుకుందాం, కార్యక్రమాలు ముందు ఏం చేసుకుందాం, ఎలాంటి రేట్లు పడదాం, అంటే వర్క్స్ ఇలా ఇప్పుడు ఏంటంటే చాలా లేటెస్ట్గా వస్తున్నాయి, అవి కూడా తెలుసుకుందాం. కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మనం టెక్నీషియన్ పిలిపించుకుందాం, ఏమైనా తెలియని కార్యక్రమాలు కూడా తెలుసుకోవచ్చు. వాళ్ళు టెక్నీషియన్ పిలిపించుకొని చాలా ఇవన్నీ తెలుసుకుంటూ మనం వర్క్ లోపల ముందుందాం. ఎలాంటిగా మనం భయపడవలసిన అవసరం లేదు. మనం ఆల్రెడీ మనకు వర్క్ పర్ఫెక్ట్ వచ్చు కాబట్టి, కంపెనీ తయారు చేసిన ఐటమ్ మనకు తెలియదు కాబట్టి కంపెనీ మన సేల్స్ మేనేజర్ కానీ టెక్నీషియన్ కానీ పిలిపించుకొని మనం ప్రతి ఒక్కటి తెలుసుకొని మనం వర్క్ చేసుకుందాం, ఎల్లవెల్ల కలిసి ఉందామని ఈ గణతంత్ర దినోత్సవం నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ఇది కరీంనగర్ జిల్లా ప్లంబర్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఇంగ్లీష్ షరీఫ్. ఈరోజు 26 జనవరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు మేము జెండా వందన కార్యక్రమం మా అసోసియేషన్ సంఘం ద్వారా ఇక్కడ నిర్వహించడం జరిగింది. మా ప్లంబర్ సోదరులందరం వచ్చి ఇక్కడ చాలా సంతోషంగా జెండా వందన కార్యక్రమం మేము ఇక్కడ జరుపుకోవడం జరిగింది.